ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ చాలా క్లోజ్ గా సాగింది. అండ్ మ్యాచ్ అయిన తర్వాత ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం పవర్ లోనే 3 వికెట్లు కోల్పోయిన 156 రన్స్ స్కోర్ చేసింది. ఎల్ఎస్జి నుండి మార్గరం మంచిగా ఆడాడు అండ్ మ్యాచ్ 1 సైడ్ అవుతుందేమో అనిపించింది. కానీ ఎల్ఎస్జి టీం రెగ్యులర్ ఇన్వర్స్ లో వికెట్స్ కోల్పోయింది. మార్కరం, పొరాన్, ఆయుష్ బోధని, అబ్దుల్ సమాద్ ఇలా వెంటనే అవుట్ అయ్యారు. కానీ ఒక ఎండ్ లో రిషబ్ పంత్ మాత్రం ఎండింగ్ వరకు బ్యాటింగ్ చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్ లో 9 రన్స్ కొట్టాలి. ఫస్ట్ 2 బాల్స్ కి 2 4s వచ్చాయి. నెక్స్ట్ 2 డాట్ బాల్స్. దీంతో లాస్ట్ 2 బాల్స్ కి కేవలం 1 మాత్రమే కొట్టాలి. అండ్ రిషబ్ పంత్ 4 కొట్టాడు. కానీ బాల్ బౌండరీ దాటక ముందే అవేష్ ఖాన్ బ్యాట్ తో బాల్ ని కొట్టాడు. ఇది క్రికెట్ రూల్స్ కి విరుద్ధం. లా 41 ప్రకారం ఇది ఒక అన్ఫేర్ ప్లే. అండ్ లా 20.1 ప్రకారం దీన్ని ఒక డెడ్ బాల్ గా ప్రకటించాలి. ఈ రూల్స్ ప్రకారం ఎల్ఎస్సి టీమ్ కి 5 రన్స్ పెనల్టీ వేస్తారు. అంటే ఇప్పుడు ఎల్ఎస్సి టీం కొట్టాల్సిన 1 రన్ ప్లస్ 5 రన్స్ అంటే లాస్ట్ 2 బాల్స్ 6 రన్స్ కొట్టాలి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కానీ అపీల్ చేసి ఉంటే ఎస్ఆర్హెచ్ కి ఫేవర్ అయ్యేది అండ్ మ్యాచ్ తారుమారయ్యేది. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూడదా లేదా ఫేర్ ప్లే కింద వదిలేశారన్నది ఇంకా తెలియలేదు. మరి ఎస్ఆర్హెచ్ టీం అపీల్ చేయకుండా కరెక్ట్ చేసిందో రాంగ్ చేసిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పనులు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుగొట్టండి.